మూడో అధ్యాయము 2-3 వాక్యాలు చదువుదాం. నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల బట్టింపబోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్టుగా అందరు కూడా స్తోత్రం చెబుదాం దేవునికి. హల్లెలూయా. ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుని నామంలో, యేసయ్య నామంలో మీ అందరికి వందనాలు. సియోను నుంచి దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో రూతును గురించినటువంటి ఆ గ్రంథములో మనం కొన్నిసార్లు ధ్యానం చేశాం. ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. దీంట్లో ప్రియులారా, రూతు అనబడిన ఈవిడ నయోమితో పాటు మోయాబు దేశం నుంచి తిరిగి వచ్చి యూదా దేశ బెత్లెహేములో స్థిరపడింది. ఇక్కడ రూతు పొలములో పరిగేరుకోవటానికి వెళ్ళి ఆ పొలములో పరిగెవేరుకొని తీసుకొచ్చి వారి అత్తకిచ్చి వారిద్దరు తిని బ్రతికేవాళ్ళు, జీవనం సాగించేవాళ్ళు. అయితే ఇక్కడ మీకు తెలియజేయుచున్న సత్యం ఏమిటంటే, ఈ రూతు బోయాజుని వివాహం చేసుకునేటువంటి ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని గురించి ఇక్కడ కొంత మనం వివరంగా తెలుసుకుంటున్నాం. ప్రియులారా, నయోమి అంటుంది ఇతడు మనకి సమీప బంధువు. ఎవరో సమీప బంధువు? బోయాజు. చెప్పండి, ఎవరు సమీప బంధువు? బోయాజు సమీప బంధువు కనుక ఈ రాత్రి అతడు కళ్ళమున తూర్పారబట్టుచున్నాడు. కనుక నీవు వెళ్ళి ఆయన పాదముల యొద్ద, ఆ పాదం మీద ఆ రాత్రి అతను పడుకుంటాడు. తూర్పారబట్టిన తర్వాత ఆయన పాదముల దగ్గర దుప్పటి తీసి ఆ పాదం దగ్గర పడుకో అని చెప్పింది. ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మీకు వివరించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నయోమి అనబడిన ఆవిడ దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక ఆత్మీయ నాయకురాలికి సాదృశ్యంగా ఉంది, లేక ఆత్మీయ నాయకుడికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆత్మీయ నాయకుడికి సాదృశ్యంగా ఉన్న ఈ నయోమి రూతు అనబడినటువంటి సంఘానికి ఏం బోధిస్తుంది? రూతు అనబడినటువంటి సంఘానికి నయోమి ఏం బోధిస్తుంది? నయోమి ఎవరికి సాదృశ్యం? ఆత్మీయ నాయకుడికి సాదృశ్యం. మనందరి ఆత్మీయ నాయకుడు పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. మన తండ్రి సమస్తం ఆయనే. హల్లెలూయా. కానీ భూమి మీద సంఘంలో ప్రతి వానికి నాయకుడు ఉంటాడు, సంఘ కాపరి. అలాగే ఈ సంఘ కాపరికి ఒక ఆత్మీయ నాయకుడు ఉంటాడు. హల్లెలూయా. నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. మీ పిల్లల్ని ఇంట్లో రోజు చూసుకుంటున్నారు, మురుసుకుంటున్నారు, సంతోషమే. కానీ ఇది దేవుని వాక్య సమయం. నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యం వినండి. పిల్లల్ని వదిలేయండి, ఓకేనా? డిస్టర్బెన్స్ అవ్వకూడదు పరిశుద్ధాత్ముడికి. పిల్లల్ని వదిలేయండి, వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళ జోలి మీకు అనవసరం. మీరు వాక్యం వినండి. ప్రియులరా, ఇప్పుడు నయోమి అనబడినటువంటి ఈ యొక్క ఆత్మీయ నాయకుడికి చెప్తున్నాను పోల్చి. ఏం చెప్పింది రూతు అనబడిన సంఘానికి? 3వ వాక్యం, నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి.
అంటే ఇక్కడ వాక్య భాగములో నీవు స్నానము చేసి అనే మాట వాడబడింది. ఇక్కడ రూతు అనబడినటువంటి ఈవిడ అనబడిన సంఘం, ఆత్మీయ నాయకుడు కానీ, దేవుని యొక్క సువార్త చెప్పే కాపరి కానీ, ఎవరైనా కానీ నీకు బోధించేది ఏంటంటే నీవు స్నానము చెయ్యి అనే అర్థం ఏమొస్తుందంటే నువ్వు రక్షించబడు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు బాప్తిసం పొందు. ఆమేన్. అంటే నువ్వు నూతనంగా జన్మించబడాలి, నూతనంగా నువ్వు రక్షించబడాలి. నీ ఆత్మచేత దేవుని యొక్క ఆ రక్షణ, ఆయన సిలువలో సంపాదించి ఇచ్చిన ఆ అమూల్యమైన రక్షణ నీవు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కాపరి కూడా, ఆత్మీయ నాయకుడు కూడా ఇదే ఆజ్ఞాపిస్తాడు. ఏమనంటే సంఘానికి, అమ్మా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి అని ఒక ఆత్మీయ నాయకుడు అనబడిన నయోమి రూతు అనబడిన సంఘానికి బోధిస్తాడు. హల్లెలూయా. చెప్తాడు, అలా కాదు, ఇలా జీవించండి, మీరు ఎంతకాలం ఇలాగే ఉంటారు, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఆ ప్రభు యొక్క రక్తంలో కడగబడండి, మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి, మీరు యుగ యుగాలు దేవునితోనే ఉంటారు అని ఒక శ్రేష్టమైన, ఒక బలమైన ఉపదేశం ద్వారా లేక హెచ్చరిక చేయటం ద్వారా రక్షణలోకి నడిపించబడతారు. దేవుని స్తోత్రం. అంటే వాక్యాన్ని విని ఆ వాక్యంలో ఉన్న ఆ సారాంశాన్ని తీసుకొని వారు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి రక్షించబడతారు. ఆమేన్. అంటే ఈ నాయకురాలుగా, నాయకుడికి సాదృశ్యంగా ఉన్న నయోమి చెప్పిన మాట రూతు అనబడిన సంఘం వినాలి. ఆమేన్. రూతు ఎవరికి పోల్చబడింది? సంఘానికి పోల్చబడింది. రూతు ఎప్పుడు ఎవరి కాళ్ళ దగ్గర ఉండాలి? యేసయ్య పాదముల దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి బోయాజు మనకి సమీప బంధువు కనుక నీవు వెళ్ళి అతడు ఈ రాత్రి కళ్ళములో తూర్పారబడుచున్నాడు, అంటే గింజలన్నీ కూడా వేరు చేస్తున్నాడు, చెత్త అంతటినీ కూడా అవతల పారేస్తున్నాడు. హల్లెలూయా. ధాన్యాన్ని సమకూర్చబోతున్నాడు. ఆమేన్. బాగా వినండి, చాలా లోతైన విషయాలు చెప్తా ఉన్నాను, మనసు దగ్గర పెట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్నానము చేయటం అంటే నూతనంగా జన్మించటం, రక్షణ పొందటం, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం, పశ్చాత్తాపడటం. ఎంతకాలం అలాగే ఇంకా ఈ సంఘంలో ఇంకా మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. మీకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని అనుగ్రహించారేమో. ప్రియులారా, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వశక్తి కలిగిన నామంలో మీరు రక్షించబడితే, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నూతనంగా జన్మించి స్నానము చేయగలిగితే, అనగా బాప్తిస్మం ద్వారా మీరు మీ పాపాలన్నీ పాతిపెట్టి నూతనంగా జన్మించి పునరుద్ధాన స్థితిలోకి రాగలిగితే, అలా రావాలనే నాయకుడు బోధిస్తాడు, సేవకుడు బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హల్లెలూయా. ఈ రూతుకి నయోమి ఏం చెప్పింది? బోయాజు కళ్ళములో ఉన్నాడు అని. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు కూడా కళ్ళం ఎక్కడ ఉంటుంది? పొలంలోనే కదా. ఒక చోట ధాన్యం అంతటి సమకూర్చి పెట్టిన తర్వాత అక్కడ మరి గింజలు తర్వాత చెత్త అంతా వేరు చేసే ఆ కార్యక్రమం అంతా జరిగేది కళ్ళము దగ్గరే కదా. ఒక చోట విత్తనములన్నీ చేర్చిన తర్వాత పంట అంతా సమకూర్చిన చోట దాన్ని ఎంతటిని ఏమంటారు? దాని అంతటిని? కళ్ళమే కదా. దేవుని స్తోత్రం. అంటే బోయాజు అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఎక్కడున్నాడు? పొలములో, కళ్ళములో. దేవుని స్తోత్రం. పొలం అనబడిన కళ్ళములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. బోయాజు యేసు ప్రభు వారికి సాదృశ్యం. హల్లెలూయా. అందరూ చెప్పండి, బోయాజు యేసయ్యకు సాదృశ్యం. బోయాజు యేసయ్యకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పొలములో ఉన్నాడు. దాన్ని కూడా సంఘానికి పోల్చవచ్చు. పొలము కూడా సంఘమే. ఇప్పుడు సంఘాన్ని ఎక్కడ తూర్పారబడుతున్నాడు? ధాన్యము చెత్త ఏమవుద్ది? వేరుపరుస్తాడు. ఎక్కడ? సంఘములోనా? పొలం అనబడిన కళ్ళములో లేక సంఘములో. ఎక్కడ వేరుపరుస్తున్నాడు? పొలములోని. అవునా? అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈ వాక్యాలు వినే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతున్నారా అంటే చెప్పలేం. కొందరు పొందుతారు, కొంతమంది అంతవరకు అలా ఉంటారు, కొన్ని ఎన్ని సంవత్సరాలు అలాగ ఉంటారు. కానీ మారు మనసు పొంది బాప్తిసం పొంది స్నానము చేయగలిగితే, అంటే స్నానం దేనికి గుర్తు? బాప్తిస్మానికి గుర్తు. ఇప్పుడు అలా చేయగలిగితే ఏమవుద్ది? కళ్ళములో ఉన్న చెత్త పోద్ది, శ్రేష్టమైన విత్తనము దరి చేరిద్ది. హల్లెలూయా. అంటే నీలో ఉన్న చెత్త అంతా, నీలో ఉన్న అపవిత్రత అంతా, సంఘములో ఉన్నదంతా కూడా ఏమవ్వాలా? యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములు అదంతా కూడా ఏం చేయాలా? కాల్చివేయబడాలా. ఆమేన్. హల్లెలూయా.
చెప్పండి, ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నిజంగా దాన్ని, ఆ పాపపు పొట్టుని, పాపపు చెత్తనంతా తీసేయగలడా అంటే ఎస్. అది కళ్ళము అనబడిన తీర్పు దినమున తూర్పారబడతాడు. ఆమెన్. కళ్ళము అనగా చెప్పండి అందరూ, తీర్పు దినము. హల్లెలూయా. ఓకే, దానికి ఉన్న చెత్తంతా తీసేయడానికి దేవుడు ఏం చేస్తాడు? చెత్త అంటే రకరకాలైన అపవిత్రమైన ఆలోచనలకి, అపవిత్రమైన జీవితానికి, పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త, ద బుక్ ఆఫ్ మాథ్యూస్, అందరూ కూడా తీయండి. ఒక నిమిషం, క్షమించండి. లూకా సువార్త 3వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. చెత్త ఆలోచనలు, అపవిత్రమైన జీవితము, దుష్ట కార్యాలు, దోషములు, పాపములు అన్నీ ఎవరు తొలగించేది? నజరేయుడైన యేసు తన పరిశుద్ధ రక్తంతో కడిగి తొలగిస్తాడు. నువ్వు స్నానము చేయుట ద్వారా, హల్లెలూయా, పరిశుద్ధాత్మ పొందుట ద్వారా, లేక వాక్యాన్ని విని పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా. ఆమేన్. ఓకే, లెట్స్ గో టు రీడ్ దట్ చాప్టర్ 3 verse 16. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఓకే, ఒక నిమిషం, 17 చదవండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పాను. హల్లెలూయా. తన కళ్ళములో, తన కొట్టులో ఏం చేస్తారంట? తన యొక్క సన్నిధికి వచ్చిన వాళ్ళందరికీ ఉన్న పాపపు పొట్టుని కాల్చి పారేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి పాపాన్ని కాల్చి అవతల పడేస్తాడు. హల్లెలూయా. ఏం తీసేస్తాడు? పాపాన్ని, దోషములు, సకల చెత్త, దుష్ట బంధకాలు, అపవిత్రత ఏది ఉన్నా కానీ వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంట? నజరేయుడైన యేసయ్య విడుదల కలుగ చేస్తాడు. చెప్పండి, యేసయ్య ఏం చేస్తాడు? విడుదల కలుగ చేస్తాడు, తొలగిస్తాడు. నీలో ఉన్న అపవిత్రత అంతా తొలగించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తాడు? నీలో ఉన్న అపవిత్రత అంతా తొలగించి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత, పాపం చెత్త అంతా కొట్టివేసిన తర్వాత, మనం పరిశుద్ధపరచబడిన తర్వాత మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి పరలోకంలో. అయితే ఈ వాక్యంలో ఏమంటున్నాడు? అగ్ని చేత కాలుస్తాను అంటున్నాడు. చెప్పండి, ఏంటది? ఇప్పుడు లోకంలో మనిషి తగలబెట్టే అగ్ని కాదు, అది పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. 120 మంది మీదకి మేడగదిలో పెంతెకొస్తు పండగ దినమున దిగిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అది. హల్లెలూయా. ప్రతి వారిని కూడా తన ఆత్మ చేత అభిషేకించి, రేయ్ మీరు వాక్యం వినండి. దయచేసి యవనస్తులు వాక్యం వినండి ప్లీజ్. మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను, వాక్యం వినండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ప్రతి పాపము కూడా క్షమించబడిన తర్వాత తన కొట్టులోకి, తన సన్నిధిలోకి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ అగ్ని, అది ఆరని అగ్ని అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న అగ్ని నువ్వు ఆరిపోతే ఆరిపోద్దేమో, నీళ్లతో వర్షం పడితే ఆగిపోద్దేమో, కానీ నిన్ను అభిషేకించే అగ్ని అది ఆరని అగ్ని. దేవుని స్తోత్రం. 2 రకాలైన అగ్నులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ అగ్ని, ఎన్నటికీ ఆరనిది. అలాగే పాతాళంలో ఉన్న అగ్ని ఎప్పటికీ చల్లారింది. ఈ రెండిట్లో దేనికి నువ్వు దాసవుడు అవుతావు? ఏది పొందుకుంటావు? నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోయి అక్కడ యాతన పొడుచు వామ్మో వాయు అని కేకలేస్తావా? అది భయంకరమైన అగ్ని, నిన్ను కాల్చేస్తుంది కదా. అదే పరిశుద్ధాత్మకి భూమి మీద మారు మనసు పొంది రక్షించబడి దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే నువ్వు పరలోకములో ఉంటావు కదా, నిత్య సంతోషంలో. ఏది కావాలి మనుషులకి? శాపగ్రస్తమైన పరిస్థితులు బతుకుతావా? పరిశుద్ధత కలిగిన జీవితాన్ని కోరుకుంటావా? అగ్నిగుండంలో సాతాను దూతలతో పాటు వేయబడి కాల్చబడతావా? పరలోకానికి వచ్చి మహిమతో నింపబడతావా? హల్లెలూయా. ఏది నీకు కావాలి? కడగబడవా? శుద్ధీకరించబడవా? పరిశుద్ధపరచబడవా? కాల్చబడవా పరిశుద్ధాత్మతో? ఆమేన్. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో మనము నిజముగా తాకబడితే, కాల్చబడితే, అభిషేకించబడితే, ఆమేన్, ఖచ్చితంగా దేవుడు మనల్ని అందరినీ తన రాజ్యంలో ఉంచుతాడు.
అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి, ప్రభు నాలో సకల నీకు విరోధంగా ఉన్న చెత్త ఆలోచనలు, హల్లెలూయా, కళ్ళంలోంచి వేరే చేసేది ఏంటి చెత్త అంటే సకల దరిద్రం పనికి మాలినవన్నీ కూడా వేరైపోయేది అక్కడ సార్ కళ్ళములోనే కదా. కళ్ళం అనగా సంఘమే కదా, సంఘం అనగా పొలమే కదా. దేవుని స్తోత్రం. మరి కళ్ళములోకి వస్తే కదా చెత్త పోయేది. కళ్ళమునికి రాకపోతే ఇక్కడ తూర్పారబట్టేది దేవుడు కదా. దేవుడు ఎవరు? బోయాజికి సాదృశ్యం కదా. మరి తూర్పారబడుతున్నప్పుడు ఏం చేయాలా? మీకు విషయం చెప్పనా? తూర్పారబట్టేటప్పుడు ఇప్పుడంటే ఇప్పటికే ఉన్నాయి, ట్రాక్టర్లకి ఫ్యాన్ లాంటివి పెట్టి ఆన్ చేస్తారు. గాలి రాకపోతే ఏం చేస్తారు? అవునా, ఇదివరకు గాలి వచ్చేది. గాలి వస్తుందంటే చాలు, షాట్లో ధాన్యము గడ్డి మొత్తం ఈ పట్టుకు ఇలా ఎత్తుతారు. ఎత్తి ఇలా గాలి వస్తుంటే ఇలా వేస్తే చెత్త వెళ్ళిపోతారు, విత్తనం మొత్తం కింద పడుతుంటారు. అది నేను చూసిన మాదిరి, అది నేను చూసింది అది. మరి ఇప్పుడేమో మరి ఏం జరుగుతుందో మరి ఏం అర్థం కావట్లా. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ఫ్యాన్లు పెడుతున్నారా? ఓ మిషన్ వచ్చేసిందా? మంచిది, నాకు అదే మాదిరి కావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాక్యానికి సరిపడింది అదే. హల్లెలూయా. సరే, మిషన్ కూడా వేరు చేస్తుంది, చెత్తని ధాన్యాన్ని వేరు చేస్తుంది కాదంట్లా, చెత్తను కట్టలు కట్టి అవతల పడేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెత్త అవతల పడిపోతుంది. దేవుని స్తోత్రం. నేను అనేది మన దోషములు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడితే చెత్తంతా పోతే పరిశుద్ధులవుతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ధాన్యంలోని చెత్త వేరు చేయాలి, వేరు చేస్తేనే. ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధమని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. ధాన్యమునకు చెత్తతో ఏంటి సంబంధం? లేదండి, సకల చెత్త అంతా నాకు నేను మొత్తం ఇద్దరం బంధువులం, రక్త సంబంధికులం, ప్రాణ స్నేహితులం అంటావా? నువ్వు దాన్ని వదిలించుకోకపోతే శ్రేష్టమైన గింజ అవ్వలేవు, శ్రేష్టమైన విత్తనం అవ్వలేవు, శ్రేష్టమైన బిడ్డగా మారలేవు. నీ చెత్తంతా తొలగిపోవాలా, పరిశుద్ధపరచబడాలా, దేవుని వాక్యం చేత నువ్వు కడగబడాలా, యేసు రక్తం చేత కడగబడాలా. ఆమేన్. నువ్వు పరిశుద్ధమైన బాప్తిసం ద్వారా, స్నానము ద్వారా నువ్వు ప్రత్యేకించబడాలా. ఆమేన్, ఆమేన్. నువ్వు కడగబడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడైన యేసయ్య ఏమంటాడంటే అగ్నితో కాలుస్తాడంట. చెప్పండి, ఏంటాడా? అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి రావటమే పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడటం. పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడే నీ పశ్చాత్తాపం వస్తుంది నీకు. ఆమేన్, హల్లెలూయా. 120 మంది 10 రోజులు కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడ్చి కని మొరపెడితే పెంతెకోస్తు పండగ దినమున యేసయ్య పరమ నుండి పరిశుద్ధాత్మ అగ్నిని పంపిస్తే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో 120 మంది నింపబడ్డారు. ఒక్కటి కూడా తక్కువ కాలేదు. హల్లెలూయా. ఒక్కడ కూడా ఇది రాలేదని లేదు అభిషేకం. హల్లెలూయా. వారు పశ్చాత్తాపడ్డారు, అభిషేకించబడ్డారు, నూతనపరచబడ్డారు. ఆమేన్. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ అగ్ని తైలము. చెప్పండి, దేనికి సాదృశ్యం? ఇప్పుడు చదవండి ఆ మాట. రూతు గ్రంథంలోకి రండి. తర్వాత నీవు స్నానము చేసి అతడు అన్నపానంలో పుచ్చుకొనుట చాలించు వరకు. స్నానము చేసి తర్వాత ఏముంది? నీవు స్నానము చేసి తైలము రాచుకొని. అదుగో ఆ మాట చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. తైలము పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నితోనే పాపాలు కాల్చిన దేవుడు దాన్నే తైలముగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ తైలము అనబడిన అభిషేకము నీ మీదకి దిగి వస్తే తప్ప నీవు ప్రత్యేకించబడవు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే ఆ అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చిన తర్వాత, తైలముతో అభిషేకించిన తర్వాత నీవేమవుతావు తెలుసా? ప్రత్యేకించబడతావు. లోకానికి నీవు లోకానికి సిలువ వేసుకుంటావు. అక్కర్లేదు నాకు లోకం అనుకుంటావు. అంటే అభిషేకము చీకటి కాడిని ఏం చేస్తే విరిచేస్తే అపవిత్రమైన తొలగిపోతే అక్కర్లేదు నాకు అనుకుంటుంది. దేవుని స్తోత్రం. అలాంటి సమర్పణ మీలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు లోకానికి వేరయ్యారని అర్థం. ఇంకా లోకాశలు ఏలుబడి చేస్తున్నాయి అంటే నీకు ఇంక మీదకి అభిషేకం దిగి రాలేదని అర్థం. దిగి రాలేదని అర్థం. కనుక మీ మీదకి పరిశుద్ధాత్మ అనబడిన తైలాభిషేకము రాగలిగితే ఖచ్చితంగా మీరంతా ప్రత్యేకించబడతారు. అంత చెప్పండి, నేను పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకించబడాలి. యెహెజ్కేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం
పరిశుద్ధ గ్రంథంలోంచి యెహెజ్కేలు గ్రంథంలో కూడా సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు అక్కడ రాయించాడు. మనందరం ఆ మాటలు చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం. చదవండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి ఆగండి. ఎన్నో జీవనం? ఒక్క నిమిషం. 16:9. ఓకే, 16:9 చదవండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి. దేంతో? నీళ్లతో. ఇక్కడ నీరు దేనికి సాదృశ్యం? రక్షణకు సాదృశ్యం కదా, బాప్తిసానికి సాదృశ్యం. అలాగే నీరు దేనికి పోల్చవచ్చు అంటే పరిశుద్ధాత్ముడికి కూడా పోల్చవచ్చు. అంటే దేవుడు సంఘాన్ని కడగాలని కోరుకుంటున్నాడు. కడగబడటం అంటే శుద్ధీకరించబడటం. హల్లెలూయా. కడగబడటం అంటే ఏంటి? యేసు రక్తంతో కడగబడటం. అది నువ్వు యేసు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే కడగబడదావు అని అర్థం. ఓకే, నేను నిన్ను నీళ్లతో కడిగి అన్న దగ్గర నిన్ను శుద్ధీకరించి, నిన్ను పాపాలన్నీ కడిగేసి, నిన్ను పవిత్రపరిచి అనే మాట వస్తుంది. అంటే దేవుడు మన మీద, మన కుటుంబాల మీద, నీ మీద ఏలుబడి చేస్తున్న శాపం అంతా నీ బాప్తిస్మం ద్వారా, నీ రక్షణ ద్వారా మొత్తం పోతాయి. హల్లెలూయా. ఆ శాపంతో కొట్టివేయబడి నీ కుటుంబానికి ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన మార్గంలో నిన్ను నడిపించి, ప్రతిష్టమైన మార్గంలో నడిపించి, పరలోకానికి నడిపించేటట్టుగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు, సిద్ధపరుస్తాడు. ఆమేన్. అంటే రక్షించబడితేనే ప్రయాణం స్టార్ట్ అయినట్ట? అవును. విశ్వాసిగా ఉంటే కాదు, కేవలం రక్షణ పొందకుండా అలాగే ఉండిపోతే కాదు. నీ విశ్వాస యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతావు? అసలు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం పొందితే కదా, అప్పుడే కదా నీ విశ్వాస యాత్ర స్టార్ట్ అయ్యేది. హల్లెలూయా. అప్పుడే కదా నీ నడవడిక స్టార్ట్ అయ్యేది, అప్పుడే నీ విశ్వాసం స్టార్ట్ అయ్యేది. అంటే ఇక్కడ మనందరము కూడా ఏం చేయాలంటే కడగబడటం ప్రాముఖ్యం. వింటున్నారా? కడగబడటం ప్రాముఖ్యం, రక్షణ పొందటం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ కడగబట్టమే దాని అర్థం ఏంటంటే ప్రత్యేకించుకుంటున్నాడు అనేది. లోకంతో దానికి సంబంధం లేదు. బాప్తిస్మం పొందటం అంటే ఏంటి? లోకానికి నువ్వు వేరైపోయి యేసుతో కలిసి ఉన్నావని, భక్తిగా, విశ్వాసంగా, ప్రార్థన పూర్వకంగా ఉన్నావని. కానీ లోకం ఏమంటది? ఆకర్షణకు గురి చేస్తుంది. లోకం ఏం చేస్తుంది? అనేక రకాలైనటువంటి సుఖభోగాలకు తీసుకెళ్తుంది. ఈ శరీరాన్ని సుఖానికి అలవాటు చేస్తుంది, పాపానికి అలవాటు చేస్తుంది, చెడ్డ ఆలోచనలకు అలవాటు చేస్తుంది. కానీ వీటన్నిటి నుంచి వేరైపోయి శాపం కొట్టివేయబడి పరిశుద్ధపరచబడి నీతి కలిగిన బిడ్డలుగా మార్చబడటం అది ప్రాముఖ్యమైన విషయం. అదే నిజం. కరెక్ట్గా నీవు కడగబడితే, యథార్థంగా నువ్వు కడగబడితే నీ మార్గం ప్రతిష్ఠించబడిన మార్గంలో నడవటానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. నిన్న యెహోవాకు ప్రతిష్ఠితుడు అనే మాట మీకు ప్రకటించాను, గుర్తుందా? యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఎవరు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారో లేఖనంలో వాళ్ళు ఏం చేయాలో నిన్న మీకు చెప్పాను. హల్లెలూయా. అయితే మీరు గమనించండి ప్రియులారా, కడగబడిన తర్వాత యెహోవాకు ప్రతిష్ఠితుడిగా మారతాడు, దేవుని బిడ్డగా ప్రత్యేకించబడిన వాడుగా మారతాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? నీటిలో మునగటం అంటే ఏదో సింపుల్గా మునగటం అనుకుంటారా? యేసు నామములో నీవు మునిగావు. దేవుని స్తోత్రం. కాబట్టి నీ పాపములన్నిటికీ పరిహారము కాకుండా, అంతేకాకుండా నీవు ప్రతిష్ఠించబడిన అనుభవంలోకి వస్తావు. ప్రత్యేకించబడిన బిడ్డవి నువ్వు. ఆ సంగతి చాలా మందికి తెలియట్లా. మనం ప్రత్యేకించబడిన వారం, పరిశుద్ధ జనముగా ఉండాలి. అర్థమవుతుందండి? ఓకే, రైట్. ఇక్కడ కడిగిన తర్వాత ఏంటి? నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి, నీ మీద ఉన్న రక్తమంతా తుడిచి. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి, ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నేను చూసిన విధానము కానీ, పాస్టమ్మ గారిని నేను కనుక్కున్న కొన్ని విషయాలు బైబిల్ గ్రంథానికి రిలేటెడ్గా కొన్ని ఉంటాయి. అవి తెలుసుకుంటా ఉంటాను, ఎందుకంటే అవసరం అవుతాయని. అయితే ప్రియులారా, ఒక తల్లి గర్భవతి అయినప్పుడు, ఆవిడ నెల నిండినప్పుడు కొంతమంది నార్మల్ డెలివరీ అవుతారు, కొంతమందికి ఆపరేషన్ జరుగుతుంది. సరే, గర్భంలో ఉండి శిశువుని తీసిన తర్వాత వార్తని ఆ డాక్టర్ గారు వేరే క్లాసులతో తుడుస్తాడు, బేబీ మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. తల్లి గర్భంలో ఉన్న సమస్తము ఏదైతే కల్మషం ఉండొచ్చు, లోపల నీటిలో ఉండొచ్చు, లోపల అప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఆ బాడీ మీద ఉన్నది మొత్తం క్లియర్ చేస్తాడు. చేసి శుభ్రంగా పరిచి అప్పుడు తల్లి దగ్గరికి తీసుకొస్తారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటాడు? కడగబడాలి. అది ప్రాముఖ్యం.
అదే కదా లేఖనంలో తెలియజేశాడు. నీ రక్తమంతయు కడిగి అని అంటే రక్తము దేనికి సాదృశ్యం? రక్తములో ఏముంది? పాపమేగా. రక్తము పాపము ప్రేరేపించటమే కాకుండా ఆ రక్తములో ప్రాణము కూడా ఉందిగా. అంటే ఈ దేహములో ఆ రక్తములో ప్రాణమే కాకుండా పాపము కూడా ఇమర్చబడి ఉన్నది. అందుకే కదా మానవులు మాటి మాటికి పాపానికి ప్రేరేపించబడుతున్నారు. మరి ఈ పాపానికి ప్రేరేపించబడటానికి దేహంలో ఉంది, దీన్ని ఎలా జయించాలని ఆయన అంటే నీవు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే ఖచ్చితంగా వాటన్నిటి మీద నీవు జయం వస్తుంది నీకు. హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది దైవిక సత్యము. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే వాటన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు, జయించవచ్చు. ఆమేన్. జయించే అనుభవాన్ని దేవుడే, ఆ జయించే శక్తిని దేవుడే కలుగు చేస్తాడు. ఆమేన్. నీ రక్తమంతయు కడిగి, దట్ మీన్స్ నీ పాపమంతా కడిగి. దాని అర్థం అదే. వింటున్నారండి? నీ పాపమంతా కడిగి నిన్ను శుద్ధినిగా చేస్తాడంట, నిన్ను పరిశుద్ధపరుస్తాడంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు అనబడిన దేవుని సంఘం అనబడిన ఈ కళ్ళము దగ్గరికి రాగలిగితే కళ్ళములో ధాన్యములున్న చెత్తంతా తీసవతల పడేసి దేవుడు శ్రేష్టమైన ధాన్యాన్ని పక్కన పెడతాడు. వాటినే దేవుడు అన్నాడు తీర్పు కాలం అన్నాడు. కళ్ళం అనగా తీర్పు. రెండింటిని వేరుపరుస్తాడు. గోధుమలు గురుగుల్ని వేరుపరుస్తాడు. హల్లెలూయా. నీతిమంతులోంచి దుష్టుల్ని వేరుపరుస్తాడు. జడ్జిమెంట్ డే. హల్లెలూయా. తీర్పు దినం. మంచి చేపలన్నీ తీసివేసి బుట్టలు వేసి చెడ్డ చేపలన్నీ పారవేస్తారని మత్తయి సువార్తలో దేవుడు తన పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు. అంటే పరలోక రాజ్యంలోకి వచ్చేవి సచ్చినవి కాదు, పనికి మాలినవి కాదు, శ్రేష్టమైనవే. పాపాలు క్షమించబడితే శ్రేష్టమైన చేపగా, శ్రేష్టమైన విత్తనముగా, చెత్త తొలగిపోయి పరిశుద్ధపరచబడితే, కడగబడితే దేవుని రాజ్యంలోకి వస్తావు. దేవుని రాజ్యం అంతా పాపిష్టి జనానిగా పరిశుద్ధులకని చెప్పాడా? ఎవరో పరిశుద్ధులు? మానవులు పరిశుద్ధులైన అసలు యేసు రక్తంతో కడగబడితే పరలోక రాజ్యం అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ రక్తమంతా కడిగి, దట్ మీన్స్ దాని అర్థం నీ పాపమంతా కడిగి. ఆమేన్. తర్వాత నీ రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి. నూనె అభిషేకానికి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? అనాయింటింగ్. చెప్పండి, నూనె దేనికి సాదృశ్యం? సౌలుని సమూయేలు ప్రవక్త గిన్నెలో తైలంతో పోసాడు, బుడ్డిలో తైలంతో అభిషేకించాడు. ఓకే, రండి. ఆ తర్వాత దాన్ని ఆగండి, దాన్ని పోగొట్టుకున్నాడు. చెప్పండి, సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అభిషేకం పొందిన తర్వాత దేవుని కృపను పోగొట్టుకున్నాడు, దాన్ని తొలగించేశాడు. ఆ మాట నేను మీకు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. ద బుక్ ఆఫ్ 2 Samuel. మళ్ళా యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం దయచేసి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15-16. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు. ఎవరిని స్థాపించుటకై ఎవరిని కొట్టివేశాడు? దావీదును స్థాపించుటకై సౌలును కొట్టివేశాడు. నా వైపు చూడండి. దావీదుని స్థిరపరచుటకై సౌలును కొట్టివేశాడు. అంటే దేవుడికి ఆప్షన్ ఉంది. నేను పలుమార్లు చెప్తుంటాను ఆప్షన్ ఏంటో తెలుసా? ఏంటి? వస్తీ కాకపోతే ఎస్తేరు, సౌలు కాకపోతే దావీదు. గాడ్ హ్యావ్ ఏ ఛాన్స్. దేవుడికి ఆయనకే అవకాశాలు ఉన్నాయి, మనకి అవకాశాలు ఆయన ఇస్తే తప్ప. దేవుని స్తోత్రం. ఇచ్చిన దాన్ని వస్తీ నిలబెట్టుకోవాలా గర్వంతో, ఇచ్చిన అవకాశాన్ని సౌలు నిలబెట్టుకోవాలా అజ్ఞానంతో. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచి నీకు ఏ లోటు లేకుండా చూస్తే ఆ స్థాయిని కూడా పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. డోంట్ లాస్ యువర్ అనాయింటింగ్. అనాయింటింగ్ ఎప్పుడు ఎప్పుడు పోతుంది అయ్యా అంటే పాపం చేసినప్పుడే. అందుకే పాపం చేయకుండా, అభిషేకం పోకుండా జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్ముడు ఎలాడో హృదయంలోనే ఉంటాడు, కానీ నిన్ను ఒప్పించేదాకా నీలోనే ఉంటూనే ఉంటాడు. ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ పాపాన్ని, ఆ బలహీనతని ఆ మనసులో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. కెన్ అండర్స్టాండ్? ఎవరిని స్థిరపరచడానికి? దావీదుని. ఎందుకు సౌలు కొట్టేశాడు? తొందరపాటు ఎక్కువ. సమూయేలు చేయాల్సిన బలి అర్పణ ఈయనే చేసేసాడు. ఏమైంది లేని మాట వినలేదు. మళ్ళా అమాలేకిని హతం చేయమంటే ఎవరిని ఆ సైనికులందరూ హతం చేశాడు, కానీ రోజును తీసుకొని వచ్చాడు. అక్కడ శ్రేష్టమైనవన్నీ గొర్రెలు, గొడ్లు, మేకల మందలు కంటికి ఇంపైనవన్నీ తెచ్చి కొంపలో పెట్టుకున్నాడు. ప్రియులారా,
ఏమన్నా మంచిదేనా అది? దేవుడు ఏమన్నాడు? అమాలేకుల్లో ఏది నివసించకుండా, ఏది ఉండకుండా మొత్తం నిర్మూలన చేయమని యెహోవా ఆజ్ఞ. ఆ చెత్త ప్రజలు, ఆ భయంకరమైన ప్రజలు, ఆ దుర్మార్గ ప్రజలు చిన్నపిల్లలను కూడా బలిచ్చి చిన్నపిల్లలను కూడా తింటారు. ఆ భయంకరమైన జనాన్ని దేవుడు తీసేయమన్నాడు. ఆ డ్యూటీ ఎవరికి అప్పగించాడు? సింహాసనం మీద రాజు అయిన తర్వాత సౌలుకు అప్పగించాడు. మరి ఇప్పుడు దేవుడు ఆ చెప్పిన పని చేయకుండా ఉన్నవాడిని ఏం చేయాలండి? అవకాశాలు ఇచ్చాడు సార్, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి అభిషేకం పోయి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వస్తే ఎవరు మాట్లాడట్లా, దేవుడు కళ్ళలో మాట్లాడట్లా, ప్రవక్త ద్వారా మాట్లాడట్లా, దారులు ఇవన్నీ మూసుకుపోయినాయి. ఏం చేయాలి అర్థం కాక చివరికి దయ్యం దగ్గరికి పోయాడు. కర్ణపిశాచి సోది చెప్పేవాని దగ్గరికి పోయాడు. మళ్ళీ వాళ్ళని ఎల్లగొట్టింది సౌలే. కొత్తలో అభిషేకం కదండి, అందరిని ఎల్లగొట్టాడు. ఇక దేవుడి వద్ద నుంచి జవాబు రాపేసరికి ఈడు భ్రష్టుడు అయిపోయేసరికి మళ్ళీ వాళ్ళలో ఒకళ్ళు మిగిలితే వాళ్ళ దగ్గర పోయాడు, దేశంలో కర్ణపిశాచి వాళ్ళ దగ్గరికి. ఏం చేయమంటున్నాను నేను, నాకేం అర్థం కావట్లేదు. సోది అదే, ఆ సోదే పిలిపించుకొని చెప్పించుకునే వాళ్ళు కూడా మీ ఊళ్ళో తిరుగుతున్నారా? అన్నీ లయపరిచిన దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇంకొంచెం ఉందిరా బాబా యేసు రక్త విజయం, దాని పోరాటం సరిగ్గా చేయట్లా మనం. ఏందో అంత ఫ్రీగా ఉంది, హాయిగా వాక్యం చెప్పుకున్న 2 వారాల నుంచి, మరి ఏం జరిగిందో మిరకలు తెలియట్లే. ఆహా, ఎడి తిప్పారు, తర్వాత డిస్కషన్ చేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత హాయిగా ఉందో చూడండి ఇప్పుడు. ఏం చెప్తున్నాను మీకు? ఆ ఊళ్ళో సోది లేదుగా. సేరెత్తావమ్మా, కొత్త బియ్యం పెడతావా, గుమ్మడికాయకి ఏమో 4 కర్రలు కట్టి 4 తీగలు పెట్టి కింగ్ టింగ్ 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 అంటారు. మళ్ళీ ఈవిడ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమో బలహీనత ఎరిగి మా ఆయన చనిపోయాడండి ఆహిక పట్టుకుంటుంది. ఇక వచ్చేసాడు నాతో మాట్లాడుతున్నాడు అంటది. ఏం చెప్తున్నాడు చెప్పు అంటది ఈవిడ. ఏం చెబుతున్నాడు మీకు విషయం చెప్పనా? దురాత్మలు కూడా ఇలాంటి పనులు చేస్తాయి. దురాత్మల దగ్గర కూడా వారు పోకులు వచ్చినారే యాంటీబయాటిక్ ఏదో యాంటీబయాటిక్ రాసుకోరంటే 50 మంటలు కడిగిపోతారు. ఏవిడికి మనోళ్ళంతా చిన్న చిన్న ఎన్ని ఇలాంటివి చేసేవాళ్ళు ఒకవేళ ఉంటే మానేసుకోవటం మంచిది. చిన్నపిల్లలు ఉన్నారు, జాగ్రత్త. ప్రార్థన చేసి నూనె రాసు యేసు రక్త విజయం చాలు. దుష్టుడు జోలి బోబాక ఆయన పిలికి మరీ తన్నించుకోవటం ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అలాగే చేస్తున్నారు. మన ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త. ఓ ఫోన్ కాల్ కొడితే ఫోన్లో ప్రార్థన చేస్తే సెట్ అయింది అంతా. దేవుని స్తోత్రం. ఇలా చేసేవాళ్ళు ఉన్నారు ప్రాణం తీయటానికి. మర్చిపోయానండి. అరే అది అసలు ఒక పాస్ట్ గారి ఇంటికే చూసా నేను. రాయో బాబు, నేను అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమైందా నేను ఎవరి గురించి అన్నాను? అర్థం కాలేదు. ఓ పాస్ట్ గారి ఇంట్లో చూసామని అసలు అదే చెక్కిపోయింది. నేను అసలు ఏందిరా నువ్వు పాస్ట్ అయినా అంటే మరండి చిన్నపిల్లల గురించి అని పెద్దోళ్ళు చెప్తే ఆ మంటలు తీసుకొచ్చి పెట్టాడంట, కొంపకి తగిలిచ్చాడంట. అది పెడితే ఏందిరా నేను అన్నా, నాకు అర్థం కాలేదు అసలు ఏంటి అది పెడితే ఏందన్నా. ఎక్కడో సెట్, అది మొల్ల సెట్ తీసుకొచ్చి అది పెట్టి ఏంటి దానివల్ల ఎందుకు పెడతారు చెప్పండి? అంటే మీరు అవన్నీ దాటిపోయారా? అది అనుభవం ఉంటుంది కదండి, ఎందుకు పెడతారు చెప్పండి చెప్పండి, ఎందుకు పెడతారు? చెప్పు. అమావాస్య రోజు నేను స్వయంగా పాస్టర్ గారి ఒక ఇంటికే చూసి నేను అడిగి, ఏంటి సార్ మీరు దేవుని సేవకులేండి ఇది పెట్టారేంటి సార్ అంటే మరి పాప ఉందని ఇంట్లో. అంటే యేసు రక్తం కాదా అగ్ని కంచె? నీ ప్రార్థన కాదా? నీ వాక్యం కాదా? రేకంప కాపాడేది కంప మొహం వాళ్ళు. ఏమి సార్ అసలు కంపలు తెచ్చి పెట్టుకోవటం? ఇంకోటి ఏదో ఉంది సార్, అదేదో ఉంది, అదేందో మొక్కలాగా ఇంత బారు ఉంటుంది, అది ఎండిపోయి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి సూర్యులో గుచ్చారు. ఏం మరి చిచ్చి. సమస్తము నశించునుగాక, మన గృహములు పరిశుద్ధంగా ఉండునుగాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యేసు కంటే, యేసు రక్తము కంటే కంప గొప్పదా?
ఒక ఆయన క్రైస్తవుడి ఇంటికి వెళ్ళాను. ఆడ అప్పుడప్పుడు తెలుసుకున్న క్రైస్తవుడికి తెలియదు. వెళ్తుందో తలకి గుమ్మడికాయ తెలియదు, అంత బోరు కట్టాడు. కరెక్ట్గా తగిలింది తలకి. నేనేమో ఏందిరా ఇది అన్న. అదే గుమ్మడికాయ అండి అన్నాడు. అది తీరా నాయన అన్న, ఇది వాస్తవం తీరా అన్న. అంటే మరండి మా కొడుకు కొత్తగా పెళ్లి చేసాం కదండి, కొత్త ఇల్లు కదండి, అందుకే మొత్తం అన్ని అట్టు ఉంచానండి. అది తెలియదు, కొత్తోడు ఇంకా బలపడలా. సరే, బలపడిన వాళ్ళ సంగతి ఏంది? దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లారా, ఎక్కడికి వెళ్ళాడు? కన్నపిశాసి. ఏమండే మరి మన ఈ మధ్య నాతో దేవుడు మాట్లాడలేదండి ఈ మధ్య. మరి నాకు ఇంకెవరైనా, నేను సమూయేలుతో మాట్లాడాలండి నేను. అంటే ఇప్పుడు కర్ణపిశాసి సోజ్జేపేమో సౌలుని పిలిస్తే రాలా. దేవుడే సమూయేలు ఈ సౌలుతో మాట్లాడటం కోసం క్రింద ఉన్న పరదేశంలో నుంచి సమూయేలుని బయటికి రప్పించాడు దేవుడైన యెహోవా. అది ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? కనపడటానికి చూడటానికి దేవదూత వలె ఉన్నాడంట సమూయేలు. సమూయేలు ఎలా ఉన్నాడంట? దేవదూత. అమ్మో, ఇతను దేవతల్లో ఒకళ్ళలాగా ఉన్నాడు అందా ఆవిడ ఆమె భాషలో. వచ్చింది సమూయేలే. ఏమని అడగమంటా అంటే, నాకుతో ఎవరు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడేది, నాకు విజయం అంటుందంటే వెంటనే సమూయేలు అంటాడు. అది విని సమూయేలు ఆత్మరూపంగా ఉండి మాట్లాడితే ఏమంటాడంటే, రేపు ఈ పాటికి నువ్వు కూడా నాతో పాటు ఉంటావురా అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కాల? రేపు ఈ పాటికి నువ్వు కూడా నాతో పాటు ఇక్కడ. దర్శనాన్ని, పరిశుద్ధతని, దేవుని దగ్గర ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఇక వెళ్ళే దారి అక్కడికి వెళ్ళాలి. నాకు సౌలుకు బదులు దావీదుకి నేను రాజ్యాన్ని స్థిరపరచాలనుకుంటున్నాను. నాతాను ప్రవక్తతో దేవుడైన యెహోవా మాట్లాడి తెలియజేస్తున్న సత్యం ఇది. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, అభిషేకాన్ని గురించి ఇదంతా వచ్చింది. అభిషేకించబడిన వాడేగా, ఎందుకు కొట్టివేశావు ప్రభువా? ఆడు నా మాట వింటలేదు. అభిషేకం ఉన్న కొట్టిపారేసి అవతల పడేట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొట్టి పారేస్తాడు సార్. నువ్వు మాట విన్నావా, దేవునికి లోపడ్డావా, ఆ కృప నీ మీద వెంటాడుతుంది, ఆ అభిషేకం నీ మీద నిలుస్తుంది. దావీదునకు చూపిన శాశ్వత కృప నీకును చూపేదనని వాగ్దానం ఉంది కదా. అంటే దావీదుకి శాశ్వత కృప. అసలు ఎవరు సార్ శాశ్వత కృప పొందింది ఈ లోకంలో? మొట్టమొదటి పొందింది దావీదు. హల్లెలూయా. ఓకే, రీడ్ ప్లీజ్, కంటిన్యూషన్ చేద్దాం. నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. హల్లెలూయా. ఎవరికి దూరం చేయడంట? దావీదుకి తన కృపను దూరము. మరి కృప దూరం చేసుకుంది ఎవరు? సౌలు. అయ్యో, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని, నీ కృప చేతనే నీ రక్షణ భాగ్యం కలిగిందని. ఆ కృప వలన అభిషేకం వచ్చింది. ఆ కృపను దేవుడే దూరం చేశాడంట, తీసేశాడు. వదిలే పోనాయన, నీకు అక్కర్లేదు. ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది వాడి జీవితం. అందుకే ఎక్కడికి వెళ్ళాడు విచారించడానికి? దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి సైతాన్ గారి దగ్గరికి పోయాడు. చాలా చాలా అద్భుతమైన మాట అక్కడ అన్నాడు. ఏమనంటే 17 చూడండి, 16. నీ మట్టుకు నీ సంతానముకు నీ రాజ్యమునకు నిత్యము స్థిరమగును. నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు కృపను సౌలు కొట్టివేసి దావీదుకి ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీ రాజ్యము నీ మట్టుకు నీ సంతానమునకు స్థిరమగుద్ది. హల్లెలూయా. ఎంత కృప అండి. నా వైపు చూడండి, మీరు అందరూ వింటున్నారా? ఏదో మైకులో మొత్తుకోవడమేనా? బాగా వినండి బిడ్డలారా, నేను ముగించేస్తాను, సమయం ఏంది. ఇక్కడ మీరు గమనిస్తే కృప దూరం అయిపోతే చాలా డేంజర్. అలా దూరపరచబడిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. నేను మీకు మాట చెప్తా, కృప పొందినవాడు. అందరు చెప్పండి ఆ మాట. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 verse 8. 6-7 చదవండి. పోనీ 6-7. కృప పొందినోడు కాపాడబడతాడు. అందరు చెప్పండి ఆ మాట. జెనసిస్ అంటే ఆది కాండం. తాను భూమి మీద నరులను చేసినందుకు యేసు ప్రభువారు చూడండి 7-8 వాక్యాల తల్లి. తాను అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను,
ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఆ, ఏలియనగా ఎందుకంటే నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని. ఎందుకు బాధపడ్డాడు దేవుడు? నోవా కాలంలో ఉన్న ప్రజలంతా కూడా చెడిపోయి ఉన్నారనే కదా, దుష్ట కార్యాలు చేస్తున్నారనే కదా, పాపపు కార్యాలు చేస్తున్నారనే కదా. అంతేకాకుండా ఆ కాలంలో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బలి అర్పణ మనుషుల్నే బలిగా అర్పించే వాళ్ళంట. అంటే నీతి మాలి దుష్ట కార్యాలు చేస్తూ అపవిత్రంగా బతుకుతూ చాలా దుర్మార్గంగా బతుకుతున్న ఆ రాక్షస జనంగా తయారైన వారిని దేవుడు తీసేయాలనుకున్నాడు. ఏం జనవరా నాయన వీళ్ళని. చూడండి ప్రియులరా, తీసివేయాలనుకున్న కూడా కరుణించి ఆ రోజుల్లో నోవాహు దొరికాడు కాబట్టి ఈ జనరేషన్ బతికింది. కానీ అలాంటి వాడు లేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు దేశము కొరకు ప్రార్థన చేయడానికి బద్దలేని సందులో నిలిచేవాడు ఎవడా అని ఏస్కేల్ గ్రంథంలో ఉందా లేదా? ఆగస్టు 15కి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. బద్దలేని సందులో నిలబడేవాడు ఎవడ ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు ఎతికితే ఎవ్వడూ కనపడలేదంట దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. అంటే దేవుడు వెతికితే కనబడేవాడు ఒక్కడన్నా ఉన్నాడా కృప పొందినవాడు అంటే? ఆ రోజుల్లో నోవాహు ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎట్లా పొందాడు కృప? అతడు నీతిగా బతకబట్టి దైవ భయం కలిగి ఉండబట్టి కృప పొందాడు. అప్పటికి యెహోవా దేవుడు తెలుసా? తెలీదు. అసలు నోవాకి అంతకుముందు యెహోవా దేవుడు సంగతి పరిచయమే లేదు. కానీ ఈ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవదేవునికి మనం భయపడాలి. అప్పుడు గ్రంథం కూడా లేదుగా, ప్రకటించేవారు కూడా లేరుగా. ఆ దినములు అంతా దుష్ట సాంగత్యంలో ఉన్నారుగా. మరి నీతిగా బోధించి నీతి మార్గాన్ని బోధించేవారు ఆ దినాల్లో ఉన్నాడు, పాస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యం విని నోవా కృప పొందాళ్లే, వాక్యం నమ్మి విశ్వసించి బాప్తిసం పొందాడు అనుకోవడానికి. రక్షకుడైన దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచాడు. ఈ సృష్టికర్త ఒక ఆయన, ఆయన మహాదేవుడని నమ్మాడు. ఎవడైనా నీతిగా బతుకుతున్నాడా అని చూస్తే పాపం చేయకుండా జాగ్రత్తగా కుటుంబంతో మూకమ్మడిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతికే వ్యక్తి ఒక ఆయన కనపడ్డాడు. ఆయనే నోవాహు. దేవుని స్తోత్రం. అక్కడ ఉంటుంది ఆ మాట. 8 చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొంది ఉన్నాడనెను. కృప పొందిన వాడాయను. మీరు బైబిల్లో చిన్న మిస్టేక్ చదివిన పొల్లు వెంటనే రీచ్ అవుద్ది నాకు. రైట్, మంచిది. ఆ కృప అది. అంతే అంతే. అయితే ఇప్పుడు చూడండి, నోవాహు వీళ్ళంతా కూడా మొత్తం నాశనం చేయాలనుకున్నా దేవుడు ఎవరైనా ఉన్నారా అని పైనుంచి చూశాడంట భూమి మీదకి. నోవాహు అనే వ్యక్తి నీతిగా బతుకుతుందంట. అరే, ఈ వ్యక్తిని చంపటం నాకు మనస్కరించట్లా, తీసేయటం నాకు మనస్కరించట్లా, మిగతా జనం మొత్తం పోవాలి, మరి ఇతన్ని ఏం చేద్దాం, సరే ఇతనితోనే మాట్లాడదాం. హల్లెలూయా. నీతిగా బతికే వాడితో దేవుడు మాట్లాడాడు. క్యారెక్టర్ కాపాడుకున్నవాడితో దేవుడు మాట్లాడాడండి. మాట్లాడి, ఇదిగో బాబు, ఇదిగో బాయ్ నోవా, ప్రభు చిత్తం ప్రభు, వినపడుతుంది ఏందో ఆకాశం నుంచి స్వరం. ఆగిపోయాడు. చెప్పండి ప్రభు, చిత్తం ప్రభు. ఏం లేదు, నేను నీ దేవుడును, నేను ఈ సృష్టిని నాశనం చేస్తున్నాను, తీసేస్తున్నాను. నీ కొరకు ఓడగట్టుకో, నీ కుటుంబం కొరకు ఓడగట్టుకో. కొత్తగా పెళ్ళి అయిపోయి వచ్చారు షేము, హాము, యాపేతుల భార్యలు. అక్కడెక్కడ పెళ్ళి అయిపోతే సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. వచ్చారు కోడలు ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఓడగట్టే పని పెట్టాడు దేవుడు. నువ్వు కొంపలోకి వచ్చి కోడలుగా వచ్చి ఎంతకాలం అయిందో నాకు తెలియదు. యేసు రక్త విజయం కట్టుకున్నావో ఓడ ముంచేసుకున్నావో నాకు తెలియట్లా. హల్లెలూయా. అది మీకే తెలియదు. ముంచేసావా నువ్వే, లేకపోతే హల్లెలూయా. కొంతమంది స్త్రీలే కుటుంబాన్ని ముంచేసేవాళ్ళు, కొంతమంది పురుషులే తాగి కొంపని ముంచేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు బాధ పెట్టి ఆ మ్యారేజ్లు ఈ మ్యారేజ్లు చేసుకుని రకరకాలుగా సర్వనాశనం అయిపోయేవాళ్ళు ఉన్నారు. మునిగిపోయిందంటే ఆ కుటుంబం చేసేది ఏముంది? దేవుడైతే దేవుని పక్షాన్ని నిలబడినట్టయితే నోవాహులాగా నీతిగా బతికితే ఆ కుటుంబము మునగదు, ఓడ తేలుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది తేలేది. హల్లెలూయా. కట్టుకుంటే హల్లెలూయా పరిశుద్ధతతో, దైవ భయముతో, ప్రార్థనతో, దేవుని మీద ఆ అచంచలమైన భక్తితో, వాక్యం ద్వారా నీ కట్టుకుంటే జలప్రళయంలో నోవాహు కాపాడబడినట్లుగా, కృప పొందినట్లుగా నీవు ఈ ఘోరమైన శ్రమలన్నిటి రాబోయే కాలంలో నువ్వు తప్పించబడతావు. రాబోయే కాలంలో, శోధన కాలంలో నేను దీన్ని తప్పించదన్న వాగ్దానం మీకు తెలుసా? జనవరిన ఈ సంవత్సరం వాగ్దానం చూసారా? IFJ వాగ్దానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించండి. ఓకే, 2 సమయంలో అంటాడు కదా, నీ రాజ్యం స్థిరమగును. 17 తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలండి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేసెను. హల్లెలూయా.
కాబట్టి ఈ తైలము అనబడిన ఇది అభిషేకానికి సాదృశ్యం. ఈ అభిషేకము పొందిన సౌలును కొట్టివేసి దేవుడు ఏం చేస్తున్నాడు, తన కృప తీసేసి దావీదుకి ఇచ్చాడు. ఆమేన్. ఇక్కడ తైలము అనేది అభిషేకానికి సాదృశ్యం. నువ్వు అభిషేకించబడాలి, సంఘములో స్థిరపడాలి. అభిషేకము ప్రతి బలహీనమైన దాన్ని కొట్టివేస్తుంది. ఆ అభిషేకమే పరిశుద్ధాత్మ అభిషేకం. అది నువ్వు పొందాలి. అది తైలానికి సాదృశ్యంగా ఉంది. యేసుకేలు గ్రంథానికి వచ్చి అతను త్వరగా ఏమన్నాడు తర్వాత, నీ రక్తమంతా కడిగి నూనెతో నంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి. ఏమిటయ్యా విచిత్రమైన కుట్టు పని గల వస్త్రం అంటే? రక్షణ వస్త్రం. హల్లెలూయా. ఇక్కడ నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరిస్తే అది ఎక్కడండి? కొత్తగా ఏమన్నా పాస్టర్ గారు డిజైన్ చేసి ఇచ్చేదా? కాదు, ఆత్మ సంబంధమైనది. ఆమేన్. చెప్పండి, ఏంటది? చెప్పాలని అందరూ, ఏంటది? ఆత్మ సంబంధమైనది. ఆ ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రం నువ్వు బాప్తిసం పొందితే దేవునికి ధరింపజేస్తాడు. అది నీకు కనపడదు, దేవుడికి కనపడిద్ది. సైతాని గాడికి కూడా కనపడిద్ది. వామో వీడు రక్షించబడినాడు బాబు, వీడు జోలికి పోలేం, ఎందుకంటే యేసు రక్తం తల నుంచి అరికాల వరకు మన మీద ఉంటుంది. ఏ అపవిత్రత రాకుండా దేవుడు మనల్ని భద్రపరుచుకున్నాడు. తాను ఎన్నుకున్న వారిని కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ రక్షణ వస్త్రమును నీవు ధరించి దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి. అదే మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్లీజ్ ఓపెన్ ఇట్. ఎఫెసియన్స్, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13 చదవండి. సమస్తమును ఖండింపబడి, క్షమించండి, 6:13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఆమేన్. సరే, అయ్యింది ప్రభు. అంతకుముందు మనం వివరించాం. దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మీరు చూడండి, 11 కూడా చదవండి. 11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే ఆ రక్షణ వస్త్రం, ఆయన ఇచ్చే కవచం ధరించుకొని దుష్టుని ఎదిరించాలి. అయితే ప్రియులారా, రాకడ సిద్ధంగా ఉంది గనక మీరందరూ కూడా మారు మనసుకి తగినట్లుగా ఫలిస్తూ రాకడికి సిద్ధపడండి. రెండవ రాకడ, ప్రభు రాకడికి అది మెరుపు వలే ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? మెరుపు వలే ఉంటుంది. నువ్వు తీరిగ్గా అన్నం కూరలు వండుకొని వస్తాను అంత టైం ఏమి ఉండదు. మెరుపు. హల్లెలూయా. ఇస్రాయేల్ ఎందుకన్నానంటే అసలు ఆ మాట, చివరిసారిగా చికెన్ దమ్ బిర్యానీ తినొస్తానంటే కుదరదు, అంత టైం ఉండదు. ఇశ్రాయేలీలు అంతే కదా, పొయ్యిల దగ్గర కూర్చొని ఏం చేశారు మహానుభావులు? పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా ముక్కులో నుంచి వచ్చేదాకా తిన్నారు. ఏం సరే అసలు అంత ఘోరం, అసలు అంత పిచ్చా మరి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ఇశ్రాయేలీలే మీరు కూడా. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నట్టు కాదు. ఈ లోకపు మత్తులో, తిండి మత్తులో, మద్యం మత్తులో, లోక సంబంధమైన మత్తుల్లో ఉండక రాకడ సమీపిస్తుంది కనుక మీరందరూ కూడా రోజు ప్రార్థన చేసుకుంటూ రాకడికి సిద్ధపడండి, రెండవ రాకడికి. ప్రభు మిమ్మల్ని యేసే దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధ తండ్రి యేసు